శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, అఖండ 2 సినిమా చూసారా? చూస్తే మీ రివ్యూ ఏంటి? అసలు మీకు ఏమనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా మనం ప్రెడిక్షన్స్ చెప్తాం. ఆస్ట్రాలజర్స్ అంటే సినిమా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, కానీ ఆ సినిమాలో జరిగింది ఏంటంటే ఒక ప్రెడిక్షన్ చెప్పాడు. అఖండ 2 సినిమాలో ప్రెడిక్షన్ ఉంది, జరగబోయేది ఏంటనేది అందులో క్లియర్గా ఉంది. మనం గ్రహస్థితిలో అదే ఏదైతే చెప్తున్నామో ప్రతిసారి చూడండి, కొంచెం వాయు సంబంధంగా ఇబ్బంది వస్తుంది, సమ్ ఏవైనా కొంతవరకు ఏమంటారు, కొన్ని అంటే మనకి కరోనా వచ్చినప్పుడు ఎలాంటివి వచ్చాయి, సమ్ అలాంటిది ఏదైనా కొన్ని వైరస్లు, బయోవార్, అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే బయోవార్ రాబోతుంది. అది సినిమాలో తీసాడు కానీ అది నిజంగా జరగబోతుంది. కాబట్టి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మామూలు కూర్చొని చెప్తా అంటే ఎవడు వెండి అసలు. అలాంటిది అఖండ 1లో కూడా అసలు అఖండ 1 ఇంకా తిరుగులేదు. అసలు అదొక అద్భుతం లేండి. 2ని 1ని కంపేర్ చేయకూడదు, ఇది వేరే అది వేరే కంప్లీట్గా. బట్ చూడదగ్గ సినిమా. అయితే నేనేం చెప్తానంటే, సినిమాలో మీకు సనాతన ధర్మాన్ని ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి భగవంతుడి మీద, దేవుడికి నేను ఇంత పూజలు చేస్తున్నాను నాకు అవ్వట్లేదని. ఇలాంటి ఒక అంశాన్ని బేస్ చేసుకొని దానికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చాలామంది చూడండి, వాళ్ళు ఏదో రోజు నిత్య పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నవి జరిగినంతసేపు దేవుడిని చక్కగా నమ్ముతూ ఉంటాడు. ఎప్పుడైతే అసలు వాళ్ళకి రివర్స్లో ఒకటి జరిగితే, ఎట్లా అయితే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి దేవుణ్ణి వదిలేస్తారో, అలా కాదు దేవుణ్ణి వదిలేయాల్సింది. అంటే అసలు దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నారు మీరు అనే దాని మీద. ఎందుకంటే అక్కడ ఒక ఆ మూవీ మొత్తం ఎలా ఉంటుందంటే మేడం, యాక్చువల్గా మన మూలాలే దేవతా సంబంధించిన మూలం. అంటే అట్లాగా మనం తల్లి చెప్తాడు, తల్లి పేగు కట్ చేసిన తర్వాత దేవుడితో ముడిపెడతారు. నువ్వు పుట్టావు, దేవుడి దయ వల్ల పుట్టావు, దేవుడి దయ వల్ల మనకు నడుస్తుంది, దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వల్ల పెళ్ళి అయింది, దేవుడి దయ వల్లే అన్నీ జరుగుతున్నాయని మనం దేవుడితో ముడిపడి ఉంటాం. సో మన మూలాలు ఇండియన్స్, మన భారతం యొక్క మూలాలే, భారతదేశం యొక్క మూలాలే దేవుడితో ముడిపడి ఉంది. అందుకే కొన్ని వందల వేల సంవత్సరాలు వేరే దేశస్తులు పరిపాలిస్తున్నా కూడా దాన్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలేకపోయారు. అందుకే అంత పవర్ఫుల్గా ఉంది. కాబట్టి మనం దాన్నే డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తారు. చేసి ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ దెబ్బ కొట్టాలి అంటే, ఈ గంగా నదిలో మనకి మహాకుంభమేళాలు జరుగుతాయి చూసారా, జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసే సమయంలో, అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళే సమయంలో ఒక వైరస్ లాంటిది కనుక వాటర్లో రిలీజ్ చేస్తే, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు చూడండి, చిన్న చిన్న విషయాలు కూడా మనం ఒక్కోసారి ఏదైనా, కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, సార్ మేము అక్కడికి వెళ్తూ ఉంటే టెంపుల్కి వెళ్తుంటే ఇలా అయింది సార్, మరి వెళ్ళకూడదు అంటారు ఆ టెంపుల్కి అని అడుగుతాను. నేను అసలు ఎంత ఇది అనిపిస్తుంది అంటే, అరే టెంపుల్ అంటే వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళేవాడికి యాక్సిడెంట్ అవ్వట్లేదా అనిపిస్తుంది నాకు. కొంతమంది చూడండి, తిరుపతి వెళ్తున్నాం ఇలా అయింది సార్, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తున్నా ఇలా అయింది, గుడికి వెళ్ళి రాగానే ఇలా అయింది అంటాడు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వేరే టైంలో ఎప్పుడు నీకు యాక్సిడెంట్ అవ్వట్లేదా? అవుతుందిగా, మరి దీన్ని నువ్వు ఎందుకు ముడిపెట్టుకుంటున్నావు? అలాగా జనాలందరూ కూడా గంగ నదిలో మునిగినప్పుడు అయింది కాబట్టి దేవుడు ఇలా చేస్తాడా అని ఒక తిరుగుబాటు రావాలి. వచ్చినప్పుడు వాళ్ళ మూలాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఎప్పుడైతే మనం దేవుడితో దూరం చేస్తామో వీళ్ళని, భారతదేశాన్ని ఈజీగా మనం కొట్టచ్చు అనే భావనతో ఒక ప్లాన్ చేస్తారు. అలా నిజంగానే ఒక విలన్ కావాలని వచ్చి అప్పటి వరకు నేను దేవతా సంబంధించిన దాంట్లో దేవుడు కాపాడతాడు అంటూ వస్తూ కావాలనే వాళ్ళలో మనిషి అయ్యి ఒక్కసారిగా, అంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లో అందరితోనే పూజలు చేయిస్తున్నాడు, దేవుడు ఉన్నాడని నమ్ముకోవాలని. సడన్గా ఆయన దేవుడు లేడేం లేడని రివర్స్ అయిపోతే అందరూ రివర్స్ అయిపోతారు. ఆ రకంగా ప్లాన్ చేసి ఆ రకంగా దేవుడిని దూరం చేసే పని మీద ఉన్నప్పుడు, అప్పుడు ఈ బాలకృష్ణ అఘోరా క్యారెక్టర్ ఏదైతే ఉందో వచ్చి, అసలు మీరు దేవుడికి ఏం చేశారని మీకు ప్రతిదీ వెనకాతలు ఉండాలి, దేవుడు ఏమైనా మీకు మీరు అనవసరమైన దీంట్లో ఉన్నారని ఒక క్లారిటీ ఇవ్వడం. ఎట్ ఏ సేమ్ టైం అంటే మనకి సినిమాలో చూపిస్తుంటారు, అది ఎంతవరకు నిజం అనిపిస్తుంటాయి కొన్ని, కానీ ఆ సినిమాల్లో చూపించినవి
అష్ట పిశాచాలుని ఒక పిశాచాన్ని స్వాధీనం చేసుకునే పద్ధతి అనేది ఒకటి ఉంది. అంటే మనకి పిశాచ సాధనలు ఉంటాయి. అందులో ఆ విలన్ పిశాచాలని సాధన చేసి పిశాచాలని అతని వశం చేసుకుంటాడు. ఆది పినిశెట్టి ఎగ్జాక్ట్లీ ఆది పినిశెట్టి. నాకు ఆ పేరు కరెక్ట్ రాలేదు. మీరు అసలు సినిమా చూడకపోయినా భలే ఉంది. అంటే ట్రైలర్ చూసారా? ఓకే. ఆది పినిశెట్టికి మొత్తం ఇట్లా బాగా చేశాడు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు ఆది పినిశెట్టి. దానికి అంటే ఆ మూవీకి ఏదైతే ఇవ్వాలో తన వంతు ఎంత చేయాలంత ది ఎండ్ వరకు చేశాడు. అంటే ఆ సీరియస్నెస్ కానీ అంటే నిజంగా పిశాచం మనిషి లోపల ఉంటే మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది, నిజంగా దైవం మనిషి లోపల ఉంటే మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది బాలకృష్ణ చూపించాడు. పిశాచం ఉంటే ఎలా ఉంటుందని చూపించాడు. అలా ఒక దైవశక్తిని కనుక మనం ఎంత పెంచుకుంటే ఇవాళ రేపు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ అని అవన్నీ జనాలు భయపడుతూ ఉన్నారు. దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతసేపు నువ్వు దేవతని పట్టుకోకుండా ఆ బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఈ బ్లాక్ మ్యాజిక్ చేశారు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడిపోతున్నాం. అంతేగాని అయ్యో వచ్చిందండి, అది వచ్చింది, ఇది వచ్చింది తిరుగుతూ కూర్చుంటే కాదు కదా. అంటే సొల్యూషన్ ఏంటి అంటే అంత అష్టపిశాచాలని వశం చేసుకున్నటువంటి ఒక విలను ఏమీ చేయలేకపోయాడు అంటే బికాజ్ ఆఫ్ ఆ అఖండ సినిమాలో ఉండేటువంటి హీరో ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను చేసిన సాధన. అలాగే మీకు ఫస్ట్ అఖండాలో కూడా చూపిస్తాడు. అలాగే ఇద్దరు పుడితే ఆ జగపతి బాబు వచ్చి ఇది నువ్వు వదిలేయాలి, ఇది నువ్వు పెట్టుకోవాలని చెప్తాడు. అది ఎంతవరకు కరెక్టు అంటే ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడే మీ దేనికి అసలు పుట్టాడు అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక దేవతా సంబంధంగా వెళ్ళడానికని వచ్చాడా, లౌకికమైన వాటి కోసం వచ్చాడా, అసలు వాట్ ఈస్ ద పర్పస్? ఒక చీమ పుట్టినా కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక దోమ పుట్టినా కూడా పర్పస్ ఉంటుంది. అందుకని ఒక దోమ గరిస్తే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం బ్రతుకుతుంది. మనం దోమను పడేస్తున్నాం. ఓకే. అలా ఏంటంటే విలువలు చెప్పేటువంటి మూవీ, ఆ విలువలు చెప్పేటువంటి దాంట్లో కూడా ఇంతమంది ఆరాధించాలంటే మామూలు విషయం కాదు. నువ్వు మంచి చెప్తానంటే అంత ఈజీగా ఎక్కదు సినిమాకి. కానీ మంచి చెప్తూ అది ఎక్కేలాగా ఉండే సినిమా తీయడం అంటే ఎంతో దమ్ము ఉండాలి బోయపాటికి ఫస్ట్. కాబట్టి అఖండ 2 బాగుంది, బట్ ఫస్ట్తో పోల్చుకోకూడదు. ఫస్ట్ ఇంకా అల్టిమేట్, ఇంకా అది ఎన్నిసార్లు చూసినా మనకు బోరు కొట్టదు. బట్ ఏంటంటే ఫ్యామిలీతో మొత్తం వెళ్ళొచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, చిన్నపిల్లలకు చూపించవచ్చు, అందరూ చూడొచ్చు, ఎక్కడ కూడా వల్గర్గా ఉండడం, అమ్మ ఈ సినిమాని చూడడం మనం చూడండి. ఇప్పుడంటే లేదు కానీ మా చిన్నప్పుడు అయితే అలాంటి సీన్స్ వస్తే కళ్ళు మూసేవారు పిల్లలకి. అలా ఏంటంటే చాలా మంచి మూవీ చెప్పాలంటే ఒకసారైనా మనం చూడాలనుకునేటువంటి మూవీ. అంటే ఒక శక్తులు మనిషికి గనక శక్తులను సంపాదించుకుంటే అతని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, మనం ఎంతసేపు మనమే సాధిస్తున్నాం అనుకుంటున్నాము. ఆ హీరోయిన్ అంటే ఒక చిన్న పాప క్యారెక్టర్ ఒకటి ఉంది. చిన్న పాప అంటే మరి చిన్న పాప కాదు, 16-17 ఇయర్స్లోనే ఆ అమ్మాయి అన్నీ సాధిస్తుంది చక్కగా. డిఆర్డిఓలో జాబ్, ఒక మంచి టీం లీడర్గా ఉంటూ తనేమనుకుంటుంది మరి దేవుడు ఇలా కాపాడాలి కదా అంటే, మరి నీలోకి వచ్చి దేవుడు కాపాడాడు. దేవుడు అనేవాడు ఎక్కడో బయట ఉండడు, మన లోపలే ఉంటాడు. సరే నీకు ఆ మెడిసిన్ కనుక్కునేలా నీకు ఆ శక్తినిచ్చింది భగవంతుడే, దాన్ని మరలా విలన్స్ నిన్ను దాని నుంచి ఇబ్బంది పెడదామంటే కాపాడడానికి పంపించింది భగవంతుడే అనే ఒక క్లారిటీ ఇవ్వడం. ఒకే మనిషి ఒక దగ్గర కూర్చొని శివుడిని తలుచుకుంటే ఆ శివుడు వెళ్ళి ఇంకో పని చేసి వస్తాడు. మనం గనక ప్రజల కోసం ఏదైనా చేస్తుంటే మన పనులు శివుడు చూసుకుంటాడు. మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది, నన్నే శరణు పొంది నాకే మొత్తం సమర్పించి నేనే చూసుకుంటా ఎవ్రీథింగ్ అంటాడు. దానికి చక్కటి ఉదాహరణ ఈ మూవీ తీసుకొచ్చింది. ఇంకొకటి సార్, నేను కొన్ని ట్రోల్స్ చూశాను, ఎక్కువ వైలెన్స్ ఎక్కువ ఉంది, బాగా అసలు విపరీతంగా అఘోర క్యారెక్టర్లో ఫిజిక్స్ కన్నా లాజిక్స్ తో కొట్టడం, ఫైట్ సీన్స్ అవి ఎక్కువ పెట్టారు. తమన్ మ్యూజిక్ పైన కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, బట్ తమన్ మ్యూజిక్ పైన మాక్సిమం పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. బీజిఎం లెవెల్స్ కానీ అవి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది అని అన్నారు. ఫైనల్ గా క్లైమాక్స్ వచ్చే 30 minutes బాగా వైలెన్స్ ఉంది అని కొన్ని ట్రోల్స్ చేశారు. దీనిపైన చెప్తానండి. మీరు మహాభారతం ఎప్పుడైనా విన్నారా మేడం? మీరు
ఒక మామూలు వ్యక్తి ఒక ఏనుగు తొండం తీసుకుని గిరగిర తిక్కి కింద పడేయడం సాధ్యమేనా అసలు? లేదు. భీముడు ఉన్న బలానికి అది సత్యం. మహాభారతం అంటే యాజ్ ఇట్ ఈస్‌గా జరిగింది. ఇతిహాసాలు అంటారు వాటిని. కొన్ని వందల ఏనుగుల్ని తొండం బట్టి తిప్పి కింద కొట్టేస్తాడు భీముడు మరి. అది పాసిబులా? ఇంపాసిబులా? జరిగింది. పాసిబుల్ అదే. మనం చూడడం, మనం వినడానికి ఇంపాసిబుల్‌గా అనిపిస్తది. 1,50,000 2 లక్షల మందిని అక్షయ తూణీయాలుంటాయి. అంటే అది ఇంకా అయిపోవు ఆ బాణాలు. వాటితో జస్ట్ ఒక కొన్ని నిమిషాల్లో 1,50,000 2 లక్షల మందిని హతం చేస్తాడు అర్జునుడు. మరి అది ఎంతవరకు నిజమంటే? అంటే ఆ ఈశ్వరానుగ్రహం ఉంటే ఏదైనా పాసిబుల్. అది ఎప్పుడో మహాభారతంలోని కాదు, ఇప్పుడని కాదు, ఇప్పుడైనా ఎవరైనా గనక ఆ సాధన గనక చేయగలిగితే అల్టిమేట్ అన్లిమిటెడ్ శక్తి అనేది మనిషికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ అమ్మో అంత ఓవర్ అంటే ఏంటంటే, మనం న్యాచురల్‌గా మన జనరల్‌గా ఉండేటువంటి మనిషి యొక్క శక్తిని ఆధారం చేసుకొని మనం మాట్లాడుతుంటాం. ఇద్దరు మనుషులతో పోట్లాడేసరికి కలిసిపోతాడని. కానీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, ఈశ్వరుడి యొక్క శక్తి ఎంత ఉంటుంది? అల్టిమేట్‌గా ఉంటుంది. అది ఇంకా ఇన్ఫినిట్ అంటారు దాన్ని. ఇంకా అనంతమైనటువంటి శక్తి నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా చేయగలవుగా. అక్కడ అంత చూపించినప్పుడు అక్కడ ఏంటంటే అసలు అతని శక్తిని పెంచుకొని చూపించాడు. మీకు నార్మల్‌గా అలా కాకుండా ఒక హీరో అలా చేస్తే మాత్రం మనం ఎక్కడ యాక్సెప్ట్ చేయం. కానీ ఆ మూవీలో ఆ యొక్క విషయాన్ని యాక్సెప్టబుల్ చేసేలాగా క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు అక్కడ. అది. రైట్. అయితే ఇక్కడ మీకు మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? తమన్నా బాగుందండి. అంటే మరి ఓవర్ ఏం లేదు. అవునా? సాంగ్స్ ఏం పెద్దగా లేవు సినిమాలో. ఓకే. ఒకటో రెండో సాంగ్స్ ఉన్నాయి. ఆమె ఆ హీరోయిన్, సెకండ్ హీరోయిన్. ఎందుకంటే సాంగ్స్ పెట్టే సినిమా కాదు. సాంగ్ అనేటువంటిది ఏంటంటే మీరు చూస్తున్న సినిమాని కొంచెం మూడ్ యాడ్ చేయాలి. మూడ్ నుంచి పక్కకి తీసుకెళ్ళకూడదు. సో మూడ్ నుంచి పక్కకు పోయేది సాంగ్ ఏం బాగుంటుంది అసలు? ఏంటంటే మీకు మొత్తం డిటాచ్ అయిపోతారు కదా మూవీతోని. బాలకృష్ణ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా ఆ ఘోర క్యారెక్టర్లో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు యాప్ట్‌గా అనిపించిందా? అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటేనండి, కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ కోసం పుడతారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు కృష్ణుడి క్యారెక్టర్స్ కోసం పుట్టారు అని అంటుంటారు. అలాగే ఈయన అఘోర అఖండ క్యారెక్టర్ కోసం పుట్టాడేమో అని అనిపించింది నాకైతే. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా డైలాగ్స్ పెట్టినట్లు తెలుసు. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ. ఏవైనా మా కోసం ఒకటి రెండు చెప్పగలరా? అంటే ఆ డైలాగ్స్ ఏంటి అసలు? దేని గురించి? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్ లో విలనే చెప్తాడండి హీరో కంటే కూడా. ప్రతిదీ కూడా భగవంతుడితో, అంటే బొడ్డు కోసి తల్లి నుంచి వేరు చేస్తున్న వాడు వాళ్ళు భగవంతుడితో కలుపుతారు. అసలు మన సనాతన ధర్మం ఏంటంటే మనం ప్రతి దాంట్లోని భగవంతుడిని చూడడం, మీరు చేసే పనిలోని, వస్తువులోని, మీ మనసులో ప్రతి దాంట్లో భగవంతుని నింపుకుంటూ ప్రతి దాంట్లో మనం భగవంతుని చూస్తున్నాం. చూసారా? ఆ యొక్క విషయాన్ని ప్రతి డైలాగ్లో చెప్పాడు. నాకు డైలాగ్స్ గుర్తుండవు నిజంగా చెప్పాలంటే, బట్ మీరు చూసి ఎంజాయ్ చేయాల్సిందే. రైట్ సార్. అంటే మీరు కంప్లీట్ గా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. చూడొచ్చు. అంటే ఎవరో ఇప్పుడు 1000లో ఒకరు చెప్తారండి ఆ డబ్బులు వేస్ట్ అని. అంటే ఆ వ్యక్తికి ఒకటి బాలకృష్ణకు వ్యతిరేక వ్యక్తి అయినా అయి ఉండాలి, లేకపోతే సనాతన ధర్మం మీద నమ్మకం లేని వ్యక్తి అయినా ఆ మాట అని ఉండాలి. లేకపోతే ఇవాళ రేపు మీకు తెలియదు ఏముంది, ఒక ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్స్ పడదు, ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఇదేంటంటే మనం ఫ్యాన్ బేస్లో కాకుండా మనము మన హిందూ, మన సనాతన ధర్మం యొక్క మూలాలని, మన గొప్పతనాన్ని చాటుతున్నటువంటి సినిమా ఇది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన గొప్పతనాన్ని చాటుతున్న సినిమా కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఆరాధిస్తాము. అందరూ కూడా, మన ఒక్కలమే కాకుండా ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మీరు కనుక చూస్తే వేరే వేరే దేశాల వల్ల మన ఆచారాలు పాటిస్తున్నారు. వేరే దేశాల్లో ఉంది మేడం మన భగవద్గీత గురించి క్లాస్లో, మన దగ్గర లేదు. దరిద్రం. భగవద్గీత క్లాస్లో చెప్పాలి, ఇన్ని శ్లోకాలు నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి అనేటువంటిది వేరే దేశాల్లో ఉన్నాయి. మన దగ్గర చూస్తేనేమో అసలు దాన్ని తీసిపడేశారు. వీళ్ళు లేదన్నట్టు చేశారంటే మనం ఇంకెక్కడున్నాం అసలు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. సనాతని అని చెప్పుకునేవారు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేయాలని మనం గర్వపడాల్సిన సినిమా చెప్పాలంటే. అంటే అన్ని సినిమాలే రావండి. ఎందుకంటే ఏదో ఒక హీరో ఎలివేషన్ కోసమనో, లేకపోతే ఏదో ఒక స్టోరీ లవ్ అనో, లేకపోతే ఒక యాక్షన్ అనో అట్లా వస్తాయి. కానీ మన సనాతన ధర్మం కోసం వచ్చిన సినిమాల్లో ఏమైనా ఉన్నాయంటే చాలా తక్కువగా ఉంటాయి. ముందు అఖండ 2,
దానికంటే ముందు ఏమైనా కొన్ని ఆల్రెడీగా వచ్చి ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ ఎలివేషన్ చూపిస్తూ అంటే ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా ఆ సినిమాలో ఉండేటువంటి ఎనర్జీ అదంతా కూడా చాలా బాగా వాళ్ళు క్యారీ చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.